ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న పూర్తి వివరాలను గురించి, మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,861 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,639 మంది భక్తులు అయితే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,65,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగుతోందండి. అంటే మరి ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నేను సింగిల్గా వెళ్తున్నాను, త్వరగా దర్శనం అవ్వాలి అంటే ఎక్కడ టోకెన్ తీసుకుంటే మంచిది అని అడిగారు. శ్రీనివాసం లేదా విష్ణు నివాసం కాంప్లెక్స్లలో మీరు ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకోండి. మామూలుగా ఎక్కడ తీసుకున్నా కూడా దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయమే పడుతుంది. కానీ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లు, శ్రీనివాసం మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను ఇస్తారు. కాబట్టి ఈ 3 కౌంటర్లలో ఏదో ఒక కౌంటర్లో మీరు దర్శనం టికెట్లను తీసుకోవచ్చు. అలాగే మేడం 300 రూపాయల టికెట్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి, మళ్ళీ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని అడిగారు. ప్రస్తుతం అయితే మే నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి 2025 జూన్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్గా సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేడం విఐపి బ్రేక్ దర్శనం సాటర్డే ఉంటుందా అని అడిగారు. అవునండి, ఉంటుంది. అయితే రికమెండేషన్ లెటర్స్ పైన వెళ్ళే విఐపి దర్శనం అయితే కనుక శుక్ర, శని, ఆదివారాలలో ఉండదండి. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఉంటుంది. మామూలుగా బుకింగ్ చేసుకునే శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం అయితే వారం అంతా కూడా ఉంటుంది. శనివారం కూడా ఈ విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు, దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆన్లైన్లో ఎప్పుడు ఇస్తారు, ప్లీజ్ డేట్ చెప్పగలరు అని అడిగారు. ప్రస్తుతం అయితే మార్చి నెల వరకు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఈ మార్చి నెల చివరి వారంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. ఏ తేదీకి ఏ డేట్ అండ్ టైంకి రిలీజ్ చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం ఇంకా రాలేదండి. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.